x square minus 4x plus 3 is equivalent to 0. X square plus mx plus 7 equivalent to 0. mx plus 7 equivalent to 0. ఈ రెండిటికి ఒక్క రూట్ కామన్గా ఉంది. ఈ రెండిటికి ఒక్క రూట్ కామన్గా ఉంది. ఒక్క రూట్ కామన్గా ఉంటే m వాల్యూ ఎంత? ఫస్ట్ కండిషన్ ఏంటి సార్? రెండు రూట్స్ కామన్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక్క రూట్ కామన్గా ఉంది. ఒక రూట్ కామన్గా ఉంది. ఫస్ట్ ఏదైతే మనకు వర్గ సమీకరణంలో ఎమ్లు ఏం లేవో అది తీసుకుందాం. రెఫరెన్స్గా ఇది తీసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 0. దీనికి ఎక్స్ వాల్యూలు ఏంటి? 1,3. దీనికి ఎక్స్ వాల్యూలు ఏంటి? 1,3. దీనికి ఎక్స్ వాల్యూస్ ఏంటి? 1,3. నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఎక్స్ 1 అండ్ 3 ఒకటైనా రూట్ కామన్ అవ్వచ్చు, 3 అయినా ఒక రూట్ కామన్ అవ్వచ్చు. 1 కామన్ అయింది అనుకోండి, రూట్ అంటే ఏంటి సార్? మూలం అంటే ఏంటి? ఎక్కడ ఎక్స్ బదులు 1 పెడితే నాకు రైట్ హ్యాండ్ సైడ్ 0 వస్తుంది. మనకు ఒక రూట్ కామన్ అన్నాడు, అది 1 అయినా కావచ్చు, 2 అయినా 3 అయినా కావచ్చు. సో 1 దీంట్లో కామన్గా ఉంటే రూట్ కామన్ కాబట్టి ఎక్స్ బదులు 1 పెట్టుకుంటున్నాను. 1 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 1 ప్లస్ 7 ఈక్వలెంట్ టు 0. 8 ఈక్వలెంట్ టు మైనస్ m ఈక్వలెంట్ టు మైనస్ 8. m ఈక్వలెంట్ టు మైనస్ 8. లాజిక్ క్లియరా సార్ అందరికీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. m ఈక్వలెంట్ టు మైనస్ 8. సార్ మరి ఇది కేస్ 1, ఇది కేస్ 1. కేస్ 2 సార్ ఒకటే కాదు, మనకు 3 కూడా కామన్ రూట్ అవ్వచ్చు. ఎస్. 3 స్క్వేర్ ప్లస్ m ఇంటూ 3 ప్లస్ 7 ఈజ్ ఈక్వలెంట్ టు 0. 16 ఈక్వలెంట్ టు మైనస్ 3m. m ఈక్వలెంట్ టు మైనస్ 16/3. m ఈక్వలెంట్ టు మైనస్ 16/3. జనరల్గా మనకు రెండే కేసులు సార్. 2 మూలాలు కామన్గా ఉండొచ్చు, ఆర్ ఒక మూలము కామన్గా ఉండొచ్చు. ఒక మూలం కామన్గా ఉంటే వచ్చిన వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఐదర్ 1 అయినా కామన్గా ఉంటుంది, లేకుంటే 3 అయినా కామన్గా ఉంటుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 2 రూట్స్ కామన్ 1, 1 రూట్ కామన్ 1. మనం బహుపదులు నేర్చుకునేటప్పుడు ఒకటి వర్గ సమీకరణము, ఇంకోటి క్యూబు ఇచ్చినప్పుడు ఏం చేయాలనేది డీకార్టే రూల్ అప్పుడు మనము డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా సార్? వర్గ సమీకరణాల్లో రైట్ 2 రూట్లు కామన్గా ఉండొచ్చు, ఒక రూటు కామన్గా ఉండొచ్చు, ఒక రూటు కామన్గా ఉండొచ్చు. సార్ ఏ రూటు కామన్గా లేకపోతే, ఏ రూటు కామన్గా లేకపోతే ఈ రెండిటికి అర్థం ఏంటంటే సార్, ఒకటేమో ఇలా ఉంది, ఇంకోటి ఇలా ఉండొచ్చు. అందుకే మనకు ఒక రూట్ కామన్గా వచ్చింది. అందుకే మనకు ఒక రూట్ కామన్గా వచ్చింది. 2 రూట్స్ కామన్గా ఉండడము అని అంటే ఒకటేమో ఇలా ఉండొచ్చు 2 రూట్స్, ఇంకోటి కూడా దాని మీదనే ఇలానే ఉండిచ్చు, మళ్ళీ 2 రూట్స్ కామన్గా ఉండొచ్చు. 2 రూట్స్ కామన్గా ఉండొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ?